ప్రియ భగవద్బంధువులారా, నేను మీ లలిత్. ఈరోజు మనం చెప్పుకునేది గంగా నదీ తీరాన ఉన్న అనేకమైన రేవుల గురించి. గంగా నది స్నానం పరమ పావనం, పరమ పవిత్రం. వారాణసిలోని ఘాట్లు గంగా నది ఒడ్డున గంగా నదికి వెళ్ళే దారిలో ఉన్న మెట్లు అంటే రేవులు. నగరంలో గంగా నది ఒడ్డున 84 ఘాట్లు ఉన్నాయి. చాలా ఘాట్లు స్నానాలు మరియు పూజఘాట్లయితే మణికర్ణిక మరియు హరిశ్చంద్ర అనే 2 ఘాట్లు ప్రత్యేకంగా దహన సంస్కారాలకు ఉపయోగపడుతున్నాయి. వారణాసిలోని చాలా ఘాట్లు 18వ శతాబ్దంలో మరాఠాల ఆధ్వర్యంలో పునర్నిర్మించబడ్డాయి. ప్రస్తుత ఘాట్ల యొక్క పోషకులు మరాఠాలు, సింధియాలు, హోల్కర్లు, భోన్స్లేలు, పేష్వాలు మరియు బెనారస్ మహారాజులు. అనేక ఘాట్లు ఇతిహాసాలు లేదా పురాణాలతో సంబంధం కలిగి ఉన్నాయి. ఇతర ఘాట్లు వ్యక్తిగత చరిత్రలు మరియు వినియోగదారులను కలిగి ఉన్నాయి. ఘాట్ల వెంట గంగానదిలో ఉదయం చేసే పడవ ప్రయాణం ప్రముఖ సందర్శకుల ఆకర్షణ. ఘాట్స్లో కొన్ని ఘాట్స్ పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం. అస్సీ ఘాట్, దర్భంగా ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, గంగామహల్ ఘాట్, హనుమాన్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ మరియు మణికర్ణిక ఘాట్. అస్సీ ఘాట్ పేరు అస్సీ అనే నది నుండి వచ్చింది. అస్సీ ఘాట్ కొన్ని పురాణాలలో దుర్గాదేవి ఇద్దరు అసురులైన శుంభ మరియు నిశుంభాలను ఓడించిన ప్రదేశంగా వర్ణించబడింది. తులసీదాసు రామచరిత మానస్ పూర్తి చేసిన ప్రదేశం కూడా అస్సీ ఘాటే. దశాశ్వమేధ్ ఘాట్ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉంది మరియు ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన ఘాట్. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలను చేశారు. ప్రతి సాయంత్రం ఈ ఘాట్ వద్ద శివుడు, దేవతలు, గంగ, సూర్యుడు, అగ్ని అలాగే మొత్తం విశ్వానికి అంకితం చేస్తూ గంగా హారతిని నిర్వహిస్తారు. మణికర్ణిక ఘాట్తో ముడిపడి ఉన్న 2 పురాణాలు ఉన్నాయి. ఒకదాని ప్రకారం శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని ఉపయోగించి ఒక గొయ్యను త్రవ్వారు. వివిధ తపస్సులను ఆచరించి తన స్వేదంతో ఆ గొయ్యను నింపారు. విష్ణుమూర్తిని చూస్తుండగా శివుడు చెవిపోగు లేదా మణికర్ణిక ఒకటి గొయ్యిలో పడిపోయింది. రెండవ పురాణం ప్రకారం శివుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటించకుండా ఉండటానికి పార్వతీదేవి తన చెవిపోగులను ఈ ప్రదేశంలో దాచి ఉంచారు. గంగానది ఒడ్డున చెవిపోగులు పోగొట్టుకున్నానని శివుడితో చెప్పారు. ఈ పురాణంలో మణికర్ణిక ఘాటు వద్ద ఒక శరీరం దహనం చేయబడినప్పుడు శివుడు చెవిపోగులు చూశావా అని ఆత్మని అడుగుతారు. ఇక్కడ 365 రోజులు 24 గంటలు నిర్విరామంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల నుండి మరియు రాష్ట్రాల నుండి మృతదేహాలను తీసుకువచ్చి దహన సంస్కారాలను నిర్వహిస్తారు. వేరే ప్రదేశములలో గంధపు చెక్కలు మరియు నెయ్యితో చేసినటువంటి దహన సంస్కారముల కంటే కాశీలో గంగానది ఒడ్డున సాధారణమైన పద్ధతులలో సాధారణమైన పదార్థాలతో చేసినటువంటి దహన సంస్కారాలు అత్యుత్తమైనవిగా చెప్పబడతాయి. అందుకే చాలామంది కనీసం అస్థికలనైనా కాశీలోని గంగలో కలపాలని ఇక్కడికి వస్తుంటారు. వారణాసిలో కార్తీక మాసంలోని దీపావళికి 15 రోజుల తర్వాత వచ్చే పౌర్ణమిని దేవు దీపావళిగా జరుపుకుంటారు. ఆ రోజు గంగానదీ తీరంలో ఉన్న అన్ని ఘాట్లలోనూ దీపాలను వెలిగిస్తారు మరియు విద్యుత్ కాంతులతో అలంకరిస్తారు. ఆ దృశ్యం పడవలో విహరిస్తూ చూడడం ఒక దివ్య అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సరే చూడవలసిన దృశ్యం. రాజ్ఘాట్ వంతెనకు ఆనుకొని ఉంది. ఈ ఘాట్పై ప్రసిద్ధ రవిదాస్ ఆలయం ఉంది. ఇది పిండ ప్రదానాలకు మరియు అస్థికల విసర్జనలకు కూడా ప్రసిద్ధి చెందింది. కాశీలోని ప్రముఖ పూజారులు ఇక్కడే ఉన్నారు. షిండే ఘాట్ అని కూడా పిలువబడే సింధియా ఘాట్ ఉత్తరాన మణికర్ణిక సరిహద్దుల్లో ఉంది. దాని శివాలయం సుమారు 150 సంవత్సరాల క్రితం ఘాట్ నిర్మాణం యొక్క అధిక బరువు ఫలితంగా నదిలో పాక్షికంగా మునిగిపోయింది. అగ్నిదేవుడు ఇక్కడే జన్మించారు. కుమారుల కోసం భక్తులు వీరేశ్వరునికి ఇక్కడ పూజలు చేస్తారు. జైపూర్ మహారాజు జైసింగ్ II 1770లో
మన్మందర్ ఘాటును నిర్మించారు. ఘాట్ ఉత్తర భాగంలో చక్కటి రాతి బాల్కనీ ఉంది. ఇక్కడ సోమేశ్వర లింగానికి భక్తులు పూజలు చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాశీలోని గంగానది ఒడ్డున ఉన్న ఘాట్లకు అనేక విశేషాలు ఉన్నాయి. Mm-hmm.